విశాఖలో పర్యావరణ నిబంధనలు తుంగలోకి తొక్కి న్యాయస్థానం ఆదేశాలను పట్టించకుండా ఋషికొండపై భవనాలను పరదాల చాటున పోలీసు మాటున ప్రారంభించడం సిగ్గుచేటు అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చివరికి గుట్టుచప్పుడు కాకుండా మంత్రితో ఋషికొండ భవనాలను ప్రారంభించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. పండగ వస్తే చాలు ఋషికొండకు వచ్చేస్తున్నా అంటూ ప్రకటనలు చేసిన సీఎం జగన్ విశాఖకు ఎందుకు రావడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీ జనసేన సంయుక్తంగా నిర్వహించిన జెండా సభతో వైసీపీ జెండాలు వణుకుతున్నాయన్నారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమిటోనని వైసీపీ నాయకులు కంగారు పడుతూ ఆగమేఘాలపై శిలా పలకాలపై వేసుకుంటూ తిరుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినట్టు ఈ రాష్ట్రంలో విశాఖని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఋషులు తపస్సు చేసేటువంటి ప్రాంతం ఋషికొండ. అటువంటి ఋషికొండని అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏదైతే ఉందో ఆ హరిత రిసార్ట్స్ వల్ల 100 కోట్ల రూపాయల పైగా ఆదాయం వస్తున్నప్పటికీ కూడా కేవలం ఋషికొండలో టూరిజంలో కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పి కొత్త రిసార్ట్స్ కడతామని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మబలికి టూరిజం ఉద్యోగుల యొక్క కడుపు కొట్టి ఏటా వస్తున్న ఆదాయాన్ని గండి కొట్టి హరిత రిసార్ట్స్ని 240 కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతమైనటువంటి టూరిజం భవనాలు కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లియరెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని ఆ యొక్క భవనాలు పడగొట్టి 9 ఎకరాల 88 సెంట్లలో ఋషికొండ సర్వే నెంబర్ 19లో ఋషికొండలో అత్యంత పర్యాటక భవనాలు కడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 240 కోట్ల రూపాయలు ఆనాటికి అంచనా వేసి పెద్ద ఎత్తున ఋషికొండ విధ్వంసం జరుగుతూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లియరెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పరిమితుల కన్నా అదనంగా కొండను తవ్వుతున్నారు. తవ్వినటువంటి వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నిబంధనల విరుద్ధంగా, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా అక్కడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పోసేస్తున్నారని చెప్పి జనసేన పార్టీ ఆనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని, హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నేను ఒక విశాఖలో పుట్టినటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా ఒక మహానగరపాలక సంస్థలో ఒక కార్పొరేటర్గా ఋషికొండకి జరుగుతున్న అన్యాయం, ఋషికొండలో జరుగుతున్న విధ్వంసం, ఋషికొండని బోరుగుండి చేసేశారని చెప్పి ప్రజా ప్రయోజన వాద్యం వేయడం జరిగింది. ప్రజా ప్రయోజన వాద్యం వేసిన తర్వాత అప్పటికీ కూడా జీవీఎంసీ పర్మిషన్స్ కానీ స్థానికంగా తీసుకోవాల్సిన పర్మిషన్స్ కానీ ఏమీ లేకుండా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి తీసుకొచ్చిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా సరైన రీతిలో వీళ్ళు అమలుపరచడం లేదు. అదనంగా 9.8 ఎకరాలకు గాను 23 ఎకరాలు తవ్వేశారని చెప్పి
సాక్ష్యాధారాలతో డిజిటల్ మ్యాప్స్తో హైకోర్టును ఆశ్రయించాం. వీళ్ళు ఎక్కడైతే కొన్ని వందల వేల టన్నులు గ్రావెల్ ఏదైతే రుషికొండను తవ్వారో అక్రమంగా వీళ్ళు తరలించేశారు, తీర ప్రాంతం అంతా కూడా జల్లేశారని చెప్పి ఫోటోలతో ఆధారాలతో పెట్టాం.